నమస్కారం. గార్గేయం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు పొన్నలూరి శ్రీనివాస గార్గే గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సిద్ధాంతి గారు. సిద్ధాంతి గారు, ఈ నెల జూన్ 21న ఆకాశంలో ఒక ప్రత్యేక గ్రహస్థితి దర్శనం కాబోతుంది, అంతే కదా? కానీ మనం ప్రత్యేక గ్రహస్థితి దర్శనం కాబోతున్నంత సంతోషంగానే చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే మేఘాలు అడ్డు వస్తే మాత్రం కొంచెం నిరుత్సాహం ఏర్పడుతుంది. అదొక్కటి ఇక్కడ. ఎందుచేతనంటే వేదంలో నక్షత్రేష్ఠిని అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం దాకా ఉన్నటువంటి 27 నక్షత్రాల మూలమంత్రాలన్నీ అశ్వినితో ప్రారంభం కాకుండా భరణితో ప్రారంభమవుతాయి. కనుక అలాంటి భరణి నక్షత్రం దగ్గర శుక్రుడు యొక్క నక్షత్రంలోనే శుక్రుడితో ఉండేటువంటి దేవత మనకు కనబడబోతుంది. ఆ దేవతను మనం చక్కగా చూడవచ్చు. భేరుండ దేవత 21వ తేదీ బుధవారం ఉదయానికి. ఇక ముఖ్యంగా ప్రేక్షకుల గమనిక ఏమిటంటే, ఈరోజు మొదటి 14 లేక 15 నిమిషాల వరకు మనం కాల్స్ తీసుకున్నాం. అక్కడి నుంచి మంచి విషయాల మీద కొంచెం ముందుకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా సావధాన చిత్తులే వినటానికి ప్రయత్నం అంటూ చేయండి. ఓకే సిద్ధాంత్ గారు, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైం చెప్పండి. 12/2/93. స్వాతి నక్షత్రం 15 నిమిషాలు. టైం చెప్పండి, పుట్టిన టైం. అదే టైం ఉదయమే. హలో హలో అయ్యా, నిజమే. మీరు కొత్తగా మాట్లాడుతున్నట్టున్నారు. మీరు అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం సమయం చెప్పటం లేదు. మీరు స్వాతి నక్షత్రం అని చెప్తున్నారు. శుక్రవారం నాడు జన్మించిన జాతకులు. సమయం చెప్పండి. 15 నిమిషాలు. పగలా రాత్రి అండి? ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారు? ఇదే మొట్టమొదటిసారి నా కార్యక్రమం వింటున్నారా? అంతకుముందు చాలాసార్లు వింటున్నారా? ఓ, ఆనందంగా ఉంది సార్. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్తానా? ఓ, అది కొంచెం రైట్. ఇక స్వాతి నక్షత్రం జన్మించినటువంటి జాతకులు అనుకూలమైన పరిస్థితులు అన్నీ ఉన్నాయి. అయితే ఒక తండ్రిగా మీకు ఏదంటే బాగా సంపాదించాలి, డెవలప్ కావాలి. ఆ తర్వాత విశేషమైనటువంటి పరిస్థితులు రావాలి. వివాహం కావాలి, సంతానం కావాలి, ఇల్లు కట్టాలి, వాకిలు కట్టాలి, ఏవేవో కట్టాలి. ఆ తర్వాత వాహనాలు రావాలి, 2-3 వాహనాలు, డబ్బు బాగా ఉండాలి, బ్యాంకుల్లో వేసుకోవాలి. ఇవన్నిటికీ అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళాలి. అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళాలంటే ఆ తల్లి, ఆ భగవతి, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కావాలి. అలాంటి అనుగ్రహం 2023వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కనుక హ్యాపీగా ఉండండి. డబ్బు సంపాదిస్తాడు, మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. ఎరుపు రంగు వెహికల్ మాత్రం కొనవద్దు. ఎరుపు రంగుని అవాయిడ్ చేయండి. వీరంతా ఎరుపు డ్రెస్ కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం అనుకూలమైన రోజు కాదు. ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి అన్ని అవకాశాలు రావడానికి 2023 మార్చి 29 నుంచి డెవలప్మెంట్ జరుగుతుంది. మరొక కాలర్ నా సిద్ధాంతి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైం చెప్పండి. 12/9/62. 68. అవునండి. పొద్దున్న 8:32 12/9/68 ఉదయం 8:35. 32 నిమిషాలకి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉందండి. నా పేరు మీద అప్పులు ఎక్కువ ఉంటున్నాయి. ఓకే ఓకే. ఎంత మంచి జన్మ అన్ని మరవలు గట్రా అవుతున్నాయి. అమ్మా, పూర్వ పలుగుని అంటే పుబ్బా నక్షత్రం చూస్తున్నారా? సింహరాశి. ఒకసారి డేట్ చెప్పండి. 12వ తారీఖు 9వ నెల. ఇందాక 12వ నెల ఉన్నారు కదా? 9వ నెల. ఓకే అమ్మా, రైట్, యు ఆర్ కరెక్ట్. నేను 12వ నెల 9వ తారీఖు చూసుకుంటున్నాను. 12వ తారీఖు 9వ నెల. నేను పొరపాటుగా చూసుకున్నాను తల్లి.
సో ఇంతకీ ఏంటంటే అమ్మా, మీరు అడిగినటువంటి ప్రశ్నలో కొన్ని కష్టాలంటూ ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి సమస్యలు అంటూ ఉన్నాయి. ఈ సమస్యలకి ఒక్కోసారి మనకు సిద్ధంగా అవకాశాలు ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కనుక అసలు మనిషికి ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి, ఏమిటి, దీనికి సంబంధించినటువంటి వివరాలు మరికొద్ది సేపట్లో పరోక్షంగా చెప్పడానికి నేను సిద్ధం కాబోతున్నాను తల్లి. అది వినండి, దాని ప్రకారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మీరే కాదు, ఇతర ప్రేక్షకులు కూడా కొంతవరకు లబ్ధిని తప్పకుండా ముందుకు వస్తుందమ్మా. తప్పకుండా. శుభం. మరొక కాల్ ఉన్నారు సిద్ధాంత్ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైము చెప్పండి. 13 డిసెంబర్ 1984. సమయం ఉదయం 3:55. డిసెంబర్ 13, 84 సంవత్సరం ఉదయం 3:55. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఉద్యోగం ప్రయత్నం చేస్తాను. ఓకే అండి. మా సమయం ఎంత? ఉదయం 3:55. అంటే తెల్లవారితే 13 ఉదయం. తెల్లవారి 13 ఉదయం అన్నారు. మా ఆరుద్ర నక్షత్రం తల్లి. డేట్ ఒకసారి చెప్పు. డిసెంబర్ 13, 84 సంవత్సరం. డిసెంబర్ 13, 84. ఓకే, ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా? ఉద్యోగం ఉందా లేదా, ప్రైవేట్గా కాకుండా గవర్నమెంట్ రాస్తున్నాను. ఓకే, సరే. ఏదైనా మీ యొక్క మాట తీరును బట్టి, మీరు మాట్లాడేటువంటి అంశాలను బట్టి లోపాలు కొన్ని మీలోనే ఉన్నాయి. ఏమనుకోకండి ఇట్లా అన్నందుకు అనేది భావించకండి, క్షంతవిడిని. కనుక మీలో ఉన్నటువంటి ఆ లోపాలని మీరు కొంత సవరించుకోవటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఎదురువారు చెప్పినటువంటి వాటిని వినటానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత దానిపైన ఒక విశ్లేషణ మీరు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేయగలిగినప్పుడు మాత్రమే మీరు ఎక్కడైనా ఏ విధంగానైనా ఎలాగైనా సరే సాధించేటువంటి అద్భుతమైన శక్తి మీలో ఉంది. కనుక ఆ లోపాలని సవరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను తల్లి. మరొక కాలర్ సిద్ధాంత్ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. జూన్ 30, 2000 సంవత్సరం. టైం చెప్పండి. 7:33 అండి, సాయంత్రం. జూన్ 30, 2000 సంవత్సరం సాయంత్రం 7:33. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప ఏంటో కొంచెం మందకొండగానే ఉంటుందండి. వెయిట్ మీద ఇంట్రెస్ట్ చేయలేదు. చదువు కూడా ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యింది. రాశాను బాగాను ఉంటుంది, చదువుతుంది, రాయలేకపోతున్నది. అదే ఏదో తెలిసి పని కానీ వెయిట్ పర్సెంట్ వచ్చేస్తుంది తనకి. జూన్ 30కి ఎటువంటి పని మీద కానీ వేటి మీద శ్వాసం ఉండదు పాపం. అప్పుడు కూర్చునే ఉంటుంది ఎక్కువగా. కూర్చుని ఏం చేస్తుంటుందమ్మా? ఏం చేస్తారు, పొద్దున్నే లేస్తుంది, పచ్చి కూర్చుంది, చూసే టీవీ చూస్తుంది, లేకపోతే సెల్ఫోన్ పచ్చి కూర్చుంది, అంతే తప్ప ఇంకా ఏం ఉండదు తనలో. ఒక పని చెయ్యాలి, ఒకటి నేర్చుకోవాలి అనే తపన, లేచి చెయ్యాలి అనేది లేదు తనలో. ఎప్పుడైనా ఫ్యూచర్ ఇబ్బంది కదా. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి మీరు? తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లి గురించి మాట్లాడు. ఇంతకీ నక్షత్రం రోహిణి చూస్తున్నారా, మృగశిర చూస్తున్నారా, ఇంకేదైనా చూస్తున్నారా, ఎట్లా? మృగశిర చూస్తున్నారండి, 2వ పాదం. అదే చూడండి. అయితే మీకున్నటువంటి సంతానంలో ఈ పాప ప్రథమురాలా లేక తర్వాత కనిష్టాలా లేక ఎట్లా, ఏమిటి చెప్పండి? లైన్ కట్ అయిపోయింది. సరే, మీరు అడిగినటువంటి పాయింట్లు కొన్ని ప్రేక్షకులు కూడా అవసరం ఉన్నటువంటి పాయింట్ అని నేను పరోక్షంగా దానికి సమాధానం చెబుతూ ఈ పాయింట్ని కలుపుతూ ప్రేక్షకులతో ముచ్చరించేటువంటి సమయంలో నేను చెప్తాను తల్లి. మీరు ఇలాగా చాలామంది ఉన్నారు, ఇవి ఎందుకల్లా ఇలా వస్తుంటాయి అనేది కూడా నేను
ఫ్లోలో చెప్పేస్తాను, తప్పకుండా వినడానికి ప్రయత్నం చేయండి అమ్మా. మరొక కాలర్ ఉన్న సిద్ధాంతి గారు, నమస్తే అండి. ఓకే సిద్ధాంతి గారు, కాలర్ లేనట్టున్నారు, కట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమె చెప్తూ కొంచెం చాలా వివరంగా చెబుతూనే ఉంది. కానీ ఏమిటంటే ఒక్కసారి కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత, పెరిగి పెద్ద అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే బాధ వారు చెప్పే మాటలు మనకు అర్థమవుతుంది. అది అరే కాదు, అలాగా ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎంతోమంది ఉంటారు. కొంతమంది అంటే మనస్సు ఎదగక ఇబ్బంది పడేవారు ఉంటారు, కొంతమంది మనస్సు ఎదిగి శరీరం ఎదక్క ఉంటారు, కొంతమంది మనస్సు శరీరం రెండూ ఎదగకుండా ఉంటారు, కొంతమంది మనస్సు శరీరం రెండూ ఎదిగి కూడా గ్రహచారం బాగలేక ఉంటుంటారు. సో ఏ చారం బాగలేకపోయినా తల్లిదండ్రులకు మాత్రం ఈ చారం తప్పదు. కనుక తల్లిదండ్రులు ఆ గ్రహచారాన్ని బాధలు పడాలి. కనుక వీటి మీద మనం ఒక సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా, అసలు నిర్ణయాలు ఎలా తీసుకోవాలా ఏమిటనేది పరిపూర్ణంగా ప్రేక్షకులకి సమయం వచ్చినప్పుడు తెలియజేస్తాను. తప్పకుండా మనం ఆ దిశగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే సిద్ధాంత్ గారు, కాలర్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 24/8/1968. చెప్పండి. 94. ఏం తెలుసుకున్నానమ్మా? గురుగారు నేనండి. నమస్తే, గుంటూరు నుంచి అండి. ఓకే, ఇంతకి డేట్ ఆఫ్ సంతోషం. ఇంతకి సమయం చెప్పలేదే. రాత్రి 11:38 అండి. 11. ఓకే ఏమ్మా? ఓకే గుర్తొచ్చిందమ్మా శివపాత్ర గారు. సో మరికొద్ది సేపట్లోనే మంచి విషయాల మీద ముచ్చరించబోతున్నానమ్మా, విశేషమైనటువంటి అంశాల మీద ముచ్చరించబోతున్నాను. నా కార్యక్రమాలకు ప్రతి కార్యక్రమానికి వస్తున్న సంతోషం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ దగ్గరయ్యే విధంగా ఆ తల్లి ఒక సమయం ఏర్పరచబోతున్నది. ఆ సమయానికి మీరందరూ తప్పక రండి. మీతో పాటు అందరూ కూడా వస్తే అందరూ కూడా నేను చెప్పేటువంటి ఏవో 4 మంచి మాటలు విని జాతకంలో ఉన్నటువంటి అనుకూలతలు ఇంకొంచెం పెంచుకుంటూ ప్రతికూలతను తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి విశేషమైనటువంటి అంశాలు ఈరోజు నుంచే ప్రారంభం చేస్తున్నాను. మరొక 3-4 నిమిషాల నుంచి అది వినటానికి ప్రయత్నం చేయాలి. సుభారతి. మరొక కాలర్ ఉన్నారు సిద్ధాంత్ గారు. నమస్తే అండి. హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైము చెప్పండి. నవంబర్ 14, 90వ సంవత్సరం ఉదయం 11:35 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే మా ఇంతకి ధనిష్ఠ నక్షత్రం 1వ పాదం చూస్తున్నారా, లేదు శ్రవణానికి వెళ్తున్నారా? అయిపోయింది. ఈరోజు నేను నక్కను దుక్కొచ్చాను, కుక్కను దుక్కొచ్చాను. రైట్ అమ్మా, ఒకసారి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు తల్లి. 11:90. మీరు కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సరే, ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకున్నారు మీరు? ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ప్రయత్నం చేస్తున్నారమ్మా? చెప్తా తల్లి. మీరు ఇక ఫోన్ పెట్టేసేయండి, నేను చెప్పేస్తాను. ఫోన్ పెట్టేసేయండి. చాలామంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహ ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, దోషాలు ఎప్పుడు ఉంటుంటాయి. దోషాలకి వాటికి పని పాఠాలు ఏదో దోషాలు ఉంటాయి. ఒక్కోసారి దోషాలు లేకుండా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి. దోషాలు లేకపోయినా కూడా బండి ముందు కదలదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు అనేకసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. అదృష్ట దోషాలని అవేని ఇవేని 432 రకాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. కానీ ఒక్కొక్కసారి ఇవి కంటికి కనపడవు. కంటికి కనపడకపోయినా కూడా మనకు సిద్ధాంతాలు చూపిస్తే ఏం లేదంటే బ్రహ్మాండంగా ఉందండి, ఇంకొక 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది ఏంటి అని చెబుతుంటారు. కనుక ఇక్కడ ఇది విషయం ఏంటంటే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే విధంగా కొంతకాలం దాటుతున్నప్పటికీ కూడా అలాగే పోతూ ఉంటుంది. కనుక దీనికి ఒక చరమగీతం అనేది కావాలి. కనుక చరమగీతం పలకాలంటే ఎవరో ఒక పాట పాడాలి.
కనుక రాబోయేటువంటి 2018 సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినం వస్తుంది. మకర సంక్రాంతి పర్వదినం రోజున మధ్యాహ్న సమయంలో భోజనం చేసిన తర్వాత బాగా దట్టంగా పెరుగన్న తినేసి నిద్రపోమని చెప్పండి. బాగా పెరుగన్న ఎక్కువ తినేసి నిద్రపోమని చెప్పండి. ఒక 2-3 గంటలు నిద్ర ఒకవేళ రాకపోతుంది కనుక మకర సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ రోజు తెల్లవారు జాగరణ చేస్తే ఆటోమేటిక్ 2 రోజు నిద్ర వస్తుంది. కనుక నిద్రపోతే అదే చర్మగీతం పట్టినట్టు అవుతుంది. ఆ పని చేయండి తల్లి. శుభం. మరొక కాలర్ ఉన్న సిద్ధాంతి గారు, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేనంటే మా మనవడి గురించి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 3/3/96 ఉదయం 9:30 లోపండి. మార్చి 3, 96 ఉదయం 9:30 లోపు. 9:10 నుంచి 9:30 లోపండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేనండి, మా బాబు కూడా సరిగ్గా చదువులో లేదండి. ఇప్పుడు మధ్యలో అభివృద్ధి అసలు ఏం చేస్తాడో అర్థం కావట్లేదండి. అయ్యో అమ్మా, మీరు నక్షత్రం, మీరు మళ్ళీ నేను ఏదైనా చెప్తే ఇంకో నక్షత్రం చెప్తాను, భయంగా ఉందమ్మా ఇప్పుడు. ఇంతకీ మీరు ఆశ్లేష చూస్తున్నారా? అమ్మయ్యా, మనం సెట్ అయిపోయినాం అమ్మా. ఇంక ఇబ్బంది రా, ఇంక బండి రాయిఫీల్లో పోతుంది. రైట్. అయితే ఇంతకీ అబ్బాయి ఇప్పుడు మళ్ళా ప్రస్తుతం ఏ వింగ్ లో వెళ్తాడు, ఎలా వెళ్తాడు, ఏమిటి? ఏమ్మా సరే, పెద్దల మీద జోడు మీద జోడు అది ఏం చేస్తాడో కూడా తెలియదండి. అలాగే ఎటు జరుగుతానండి. ఓకే అమ్మా, నేను ఇప్పుడు చాలా లోతైనటువంటి విశ్లేషణ ఇవ్వబోతున్నా మరి కొద్దిసేపట్లో. లోతైన విశ్లేషణ. దీనికి ఏమిటంటే పరిహారం అనే దానికంటే కూడా నేను చెప్పే విశ్లేషణ విని ఆ విశ్లేషణ తగినట్టుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు ఏంటంటే కొన్ని సమస్యలనే ఉంటాయి. ఇది ఒక్క సమస్య కాదు. ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశి జన్మించిన అబ్బాయికి ఇది ఒకటే కాదు, మరికొన్ని ఉన్నాయి. అవన్నిటికి కూడా మనం ఏదో ప్రకారంగా ఫుల్ స్టాప్ పెట్టాలి. కనుక లోతైన విశ్లేషణ ఇవ్వబోతున్నాను. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు లోతైన విశ్లేషణలు ఇస్తాను. ఆ లోతైన విశ్లేషణ మీరు వినండి. విని దానికి తగిన విధంగా మీరు ప్రయత్నం చేయండి తల్లి. శుభం. ఓకే సిద్ధాంత గారు, ఒక లోతైన విశ్లేషణ అంటున్నారు, ప్రారంభించండి. ఓకే, ఇక లోతైన విశ్లేషణ ఎలా, ఏంటి విశ్లేషణ? ఒక్కోసారి మనం చూస్తుంటాం, ఒక వ్యక్తి ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేయని 40 రోజుల పాటు మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అంటారు. సరే పాపం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేదను ప్రదక్షిణాలు 40 రోజుల పాటు చేస్తారు. అంటే నేను విమర్శనాత్మకంగా చెప్పటలే, విషయం చెబుతున్నా. 40 రోజులు చేసి వచ్చిన తర్వాత మళ్ళీ 6 నెలలు 8 నెలలైనా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. పాప మళ్ళీ ఏదో పుస్తకంలోనో టీవీలో ప్రవచనాల్లో ఏదో చెప్పుకుంటూ వస్తూ మళ్ళా సుబ్రహ్మణ్య స్వామికి ఒక 11 మంగళవారాలు గనక భక్తితో మందార పువ్వును తీసుకొని ఏదో ఎరుపు రంగు పుష్పాలను తీసుకొని పూజ చేస్తే మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అని ఎవరో నాలాంటి వ్యక్తి మరొకరు చెప్పేవాడికి మళ్ళా ఆంజనేయ స్వామిని పక్కన పెట్టేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి 11 వారాలు 15 వారాలు 21 వారం అయ్యేటడికి సుబ్రహ్మణ్య స్వామి పాపం ఆయన వినలేదు, ఏవో మన మొర ఆలకించలేదు, కామ్గా ఉండిపోయారు. అట్లా 1 సంవత్సరం గడిచిపోయింది. మళ్ళా ఎలా చేద్దాం ఏంటి అనేటువంటి ఆలోచన వచ్చేటికి ఇదంతా వద్దండి, ప్రతి సోమవారం శివుడికి ఉపవాసం ఉంటే చాలా మంచిది. శివాలయానికి వెళ్ళి ఎంత హీనంగా ఓపిక లేకపోయినా కనీసం 11 ప్రదక్షిణాలు చేయండి, ఉపవాసం ఉండండి. ఒకవేళ ప్రతి సోమవారం లేకపోయినా మహాశివరాత్రి చేయండి అనేటప్పటికి పాపం ఆ వ్యక్తి సరేలే నెలకొక్క రోజే కదా మహాశివరాత్రికి అని చెప్పి ఆయన మహాశివరాత్రి రోజున ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా ఉండి అర్ధరాత్రి సమయంలో కూడా అభిషేకం చేయించాడు. ఆ విధంగా నెలకొక 11 నెలలు చేయించాడు. పాపం శివుడు కూడా వెళ్ళే, ఆంజనేయ స్వామి వెళ్ళలేదు, సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళలేదు, శివుడు వెళ్ళే. ఈ విధంగా జరిగింది. ఇక్కడేమో వయసు పెరిగిపోతున్నాయి, రోజులు పెరిగిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, శరీరంలో శక్తి ఉడిగిపోతున్నది. ఆ తర్వాత మరొక వ్యక్తి కనబడి ఇవన్నీ వద్దండి, అసలు మొట్టమొదటి ప్రమాదగణం ఉంది, గణపతి హోమం చేయించండి మీ ఇంట్లో అన్నారు. సరే అనేసి మళ్ళా ఏవో
ఎక్కడ ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎందుకైనా మంచిది గణపతి హోమం చేయిస్తే బాగుంటుందని చెప్పి ఒక రోజున, అది కూడా నక్షత్రాల సందర్భంగా, రోజు సందర్భంగా, తిథుల సందర్భంగా బాగా గమనించుకుంటూ ఒక మంచి ముహూర్తాన మంచి వేద పండితులు పిలిచి గణపతి హోమం కూడా పూర్తయింది. ఆ గణపతి హోమం పూర్తి చేసిన తర్వాత ఒక 5 నెలలు 6 నెలలు అయినారు కానీ బండి ఏమీ ఎక్కడా కూడా రెస్పాన్స్ లేకుండా ఉంది. అప్పుడు మళ్ళా మరొక పండితుల వారు కావచ్చు, లేక సహజంగా మనకు తెలిసిన వారు కావచ్చు, ఇదంతా కాదు బాబు, రాహు నెత్తినెక్కాడు, ఆ రాహు వదిలించుకోవాలా, కాళహస్తి పోయేసి పూజ చేసి వస్తే బాగుంటుంది అని. నేను ఎవరిని విమర్శనాత్మకంగా మాట్లాడటల్లా, ఉన్న విషయాలు చెప్తున్నా. కాళహస్తి పోయారు. సరే, అక్కడ రాహుకేతుల పూజ. సరే, ఆ రోజు బుధవారం పోయినాడు. బుధవారం పోయేటప్పటికి ఆ రాహుకేతుల పూజ ఉదయాన్నే కూర్చున్నాడు, చేసి వచ్చాడు. బయటకు వచ్చినంత బుధవారం రాహుకాలం చేస్తే ముందే చేసేది పెద్ద ఆయన అంటే, ఏదో లేదు అక్కడ రాహుకేతులు ఎప్పుడు చేస్తున్నా ఒకటే అని చెప్పి వచ్చాడు. అవతల మరొక 8 నెలలు దాటింది, సంవత్సరమైంది. అసలు ఇంకా శరీరం పూర్తిగా శుష్కించిపోతున్నది. అనుకున్నటువంటి కార్యక్రమం ఏది కాలే, అన్నీ ఆగిపోతున్నాయి. సరే, ఆలోచన చేస్తుంటే ఇంతలో కోయవాడు వచ్చాడు. దొరా, నీకు నాగదోషం ఉంది, నాగుపాము పట్టింది, పీడిస్తుంది, నీకు అంతరం ఇస్తాను, తాయెత్తిస్తాను, నీకు ప్రతిష్ఠ చేయాలన్నాడు. అన్నట్టు నాగదోషం ఎప్పుడో చిన్నప్పుడు మా తాతగారు ఏదో కొట్టేశాడు ఒక పాముని, ఇది అసలు విషయం అని చెప్పి పాపం ఆ కోయ దొరకేదో ఇచ్చేసి పంపించాడు. సరే, పండితుల వారిని అడిగి ఏం చేయాలంటే, రామేశ్వరం దగ్గర పో, అక్కడికి పో, ఇక్కడ పో, త్రయంబకం పో అని ఏదో వారికి తోచినటువంటి వివరాలు తెలియజేశారు. కొన్ని అడ్రస్ కూడా ఇచ్చారు. పాపం అక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి నాగప్రతిష్ఠ చేసి వచ్చేసారు. మనసులో ఒక ఆనందం, భక్తి కార్యక్రమాలు చేశాము అని. కానీ వచ్చాడు కానీ బండి కదలటంలే. సిద్ధాంతపై జాతకు వస్తే దోషాలు ఏమి లేవయ్యా బాబు, ఎందుకు ఇదంతా ప్రయత్నం అంటారు. దోషాలు ఏమి లేవని. దోషాలు లేకపోతే ఎందుకు కావటం లేదు, కానీ దోషాలు ఏవో ఉన్నాయి. ఆ విధంగా అంత అయింది. లాస్ట్ ఒక పెద్ద ఆయనండి, చాలా పెద్ద తెలివిగలవాడే, ఇంతమంది దేవుని తిరిగావు, అసలు దేవుడు మర్చిపోయినావు కదా, మీ ఇలవేల్పు అన్నాడు. మా ఇలవేల్పుని ఏం మర్చిపోయినా? మీ ఇలవేల్పు ఎవరు? వెంకటేశ్వర పెద్ద ఫోటో పెట్టావు కదా, అసలు కొండకు ఏమన్నా తల నీళ్ళు ఇచ్చొచ్చావా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చూసి ఏ రాళ్ళలో గుండు కొట్టించుకున్నావట పెద్ద ఆయన అని పక్కింటి ఆయన అన్నాడు. కరెక్ట్, ఇలవేల్పు దగ్గరికి పోవాలా, ముందు అది చేసి రావాలన్నాడు. పాపం ఓపిక లేకపోయినా వెళ్ళి కొండెక్కి అతి కష్టం మీద నడుచుకుంటూ 10 మెట్లకి కూర్చునేది. అంత ఓపిక లేకపోతే ఎందుకు నడిచాడంటే బాధ, ఏదైనా సాధించాలని తపన. అందుకోసం బృహత్తర కార్యక్రమంలాగా మెట్లెక్కి వెళ్ళి గుండు కొట్టించుకొని ఆ స్వామిని దర్శించుకొని వచ్చేసాడు. ఏమీ కాలే. సంవత్సరం పెరుగుతున్నది, హ్యాపీ న్యూ ఇయర్ వస్తున్నది. తెలుగు హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది, ఇంగ్లీష్ హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది, అరవ హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది, కన్నడ హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది. ఈయనకు మాత్రం హ్యాపీనెస్ రావటంలే. అలసిపోయినాడు, సొలిసిపోయినాడు. ఇంక ఏమిటి? ఇలా కాదు, శనేశ్వరుడు పట్టాడు మనకు కనుక శనేశ్వరుడు పట్టబట్టి ఇదే జరిగింది కనుక శనికి దానం ఇద్దాము, శనికి అభిషేకం చేద్దామని చెప్పి అది అయిపోయింది. టోటల్గా దేవతలంతా ఎంతమంది ఉన్నారో అంతమంది అయిపోయినారు. ఇలాగా ఒకరిద్దరు కాదు, అనేక మంది ఉన్నారు. కనపడిన పుట్టకి చెట్టుకి భక్తితో విశ్వాసంతో పూజలు చేస్తుంటారు. నేనేదో ఆ కందిలు తీసి అక్కడ పారేయండి, ఇక్కడ పారేయండి కొంతమంది చేస్తుంటారు. అక్కడ ఏదో కనపడుతుంది, శనగలు చూడండి, లేక ఇక్కడ ఏదో కనపడుతుంది, ఇట్లా చేతికి మిగడ పూసుకోండి, ఇలా చెబుతుంటారు. ఇవి చేస్తుంటారు. కొంతమంది సక్సెస్ అవుతుంటారు, కొంతమంది ఇంకా ముందుకు వెళ్తుంటారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, భారతీయ సంస్కృతిలో అనేక ఉన్నాయి. భారతీయ సంస్కృతిలో అనేక ఉన్నాయి. ఏమున్నాయి? స్మృతులు, వేదాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు, ఎంతో ఉన్నటువంటి విజ్ఞాన సంపద అంతా కూడా మన భారతీయ సంస్కృతిలో ఉంది. మహర్షులు మనకు అందించారు.
ఇలాగా అందించినటువంటి విజ్ఞాన సంపదలో మనకు తెలియనటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. కనుక మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నాం, ఆంజనేయ స్వామిని పూజిస్తున్నాం, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తున్నాం, అమ్మవారిని పూజిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ కొంతమందికి ఏమో ఫలితాలు సన్నగా వస్తున్నాయి, కొంతమందికి నిండుగా వస్తున్నాయి, కొంతమందికి పరిపూర్ణంగా వస్తున్నాయి, కొంతమందికి పూర్ణంగా రావటం లేదు, కొంతమందికి అసలు స్వామివారి దగ్గరికి పోకుండానే దేవుడంటే నమ్మకం లేనటువంటి వాళ్ళకి ఇంకా బాగా వస్తున్నాయి ఫలితాలు. మరి దేవుడు దైవం అని చెప్పి పొద్దుస్తమానం పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాదులు రకరకాలు చేసినటువంటి ఈ వ్యక్తులకి ఏమో రావటంలే. అసలు దేవుడు అంటే నమ్మనటువంటి వ్యక్తికి సమస్యలే ఉంటలే. ఎక్కడ వేలు పెట్టినా చాలు డబ్బు వచ్చేస్తున్నది, అనుకున్న పనులు బ్రహ్మాండంగా పోతున్నాయి. కనీసం ఏ రోజైనా సరే ముఖాన బొట్టు కూడా పెట్టడు, పండగ బొట్టు కూడా. అలాంటి వ్యక్తికి వస్తున్నాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది, అరే అతను కనీసం దేవుడికి కూడా నమస్కారం పెట్టడే, అతనికి బాగా కలిసి వస్తుంది, మనకు కలిసి రావటం లేదే, కాబట్టి దేవుడు లేడేమో. ఇదంతా కూడా ఏదో ఒక చాదస్తంగా పూజలు చేస్తున్నారేమో అనేటువంటి ట్రాక్లో కూడా కొంతమంది వెళ్తుంటారు. ఇలాగా ప్రస్తుతం ప్రజలు ఎంతోమంది ఇలాంటి కోవలో ఉంటున్నారు. మనకు కావాల్సినవి కొన్ని, ముఖ్యంగా కొన్ని అవసరాలు ఉంటాయి. ఏం అవసరాలు? డబ్బు అవసరం, ఆర్థికంగా డబ్బు కావాలి. ఎక్కువ కాలర్స్లో ఏం చేస్తుంటారు? డబ్బు కావాలండి అంటుంటారు. ఆ తర్వాత డబ్బు వచ్చిన ఉద్యోగం కావాలండి అనేవారు కొంతమంది ఉంటారు. సరే, డబ్బు వచ్చిన తర్వాత వివాహం కావాలండి అంటారు. వివాహం అయిన తర్వాత సంతానం కావాలి అంటారు. ఆ తర్వాత సంతానానికి విద్యాబుద్ధులు అవ్వాలి అంటారు. విద్యాబుద్ధుల తర్వాత ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టుకోవాలి. కనుక ప్రజలకున్న సమస్యలు ఏమిటంటే చాలా తక్కువే, ఎక్కువ కాదు. మంచి ఆరోగ్యం కావాలి, అందరూ అడిగే మంచి ఆరోగ్యవంతులు ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతులు ఉండాలి, సమయానికి డబ్బు వస్తుండాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి, ప్రమాదాలు లేకుండా, కలహాలు లేకుండా, గిగాదాలు లేకుండా ఆనందంగా జరుగుతుండాలా. పిల్లలు పెద్దవారు అవుతుండాలా. దాంతోపాటు వాళ్ళకి వివాహాలు కావాలి, వివాహం అయిన తర్వాత పిల్లల్ని కనాలి, మళ్ళీ పిల్లలంతా పెరిగి పెద్దవాళ్ళు అవుతుండాలి, ఇల్లు కట్టుకోవాలి, వాకిలు కట్టుకోవాలి. ఇంకంతే. ఈ జీవితం అంతా ఏంటంటే నిద్ర లేవటం, పళ్ళు తోవటం, కాఫీ తాగటం, టిఫిన్ తినటం, సంపాదించటం, నిద్రపోవటం, మళ్ళీ తెల్లవారు లేవటం, తోముకోవటం, కాఫీ తాగటం. ఇంతే. గడియారంలో ముళ్ళు తిరిగినట్టుగా మన జీవితం అంతా ఇలాగపోతుంది. కానీ కొంతమంది ఈ జీవితానికి అలవాటు పడినప్పటికి కూడా దేవుడు దైవం అనే దాన్ని మర్చిపోకుండా కొన్ని గంటల పాటు పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని గంటల పాటు పూజలు చేస్తూ అందులో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని రోజుల పాటు ఆ దేవతను ఆరాధిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ కథంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, మనకున్నటువంటి సమస్యలు ప్రతిరోజు కూడా టీవీలో మనం వింటున్నాం. కనుక వినేటప్పుడు ఏ సమస్యలే, అమ్మాయికి పెళ్లి కాలేదు, అబ్బాయి సరిగా చదువుకోవట్లేదు, సంతానం కలగలేదు, మా ఆస్తి ఫలాల వారు కొట్టేశారు, అది వస్తుందా రాదా, న్యాయస్థానం గడప ఎక్కుతామా, వస్తుందా రాదా, మొత్తం టోటల్గా ఉంటే కొన్ని. ఆ కొన్నింటిని జాతక చక్రంలో బంధించారు, ఒక్కొక్క భావంలో కొన్ని. మొత్తం జాతకాల్లో చక్రంలో 12 గడులు ఉంటాయి. 12 గడులు ఉంటాయి. ఉండే 7 గ్రహాలే. 7 గ్రహాలైనా 12 గడులు పంచుకున్నాయి. అంటే ఒక సూర్యుడు ఒక గడి ఒక తీసుకున్నాడు, చంద్రుడు ఒక గడి తీసుకున్నాడు, 2 గళ్ళు పోయినాయి. 2 గళ్ళు 2 గ్రహాలకు పోతే ఇంకా 10 గళ్ళు 5 గ్రహాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క గ్రహానికి 2 గళ్ళు. అప్పుడు మొత్తం 12 గళ్ళు 7 గ్రహాలకు సరిపోయినాయి. ఇది జ్యోతిష్ శాస్త్రం. ఇంతవరకు అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే.
కానీ ఆ గడిలో ఉన్నటువంటి అక్షరాలు పెడతాం మనం. రా అంటే రవి, కు అంటే కుజుడు, చ అంటే చెమ్మంటే చంద్రుడు, భూ అంటే బుధుడు, సు అంటే శుక్రుడు, రా అంటే రాహువు కేతువు. ఇంకా వాటిని గురించి ఇంకా సిద్ధాంతము, ఆ సిద్ధాంతం రాద్ధాంతంగా కూడా ఒక్కోసారి అవుతుంటుంది. కానీ ఇవే చేస్తూ చూస్తూ వింటూ వెళ్తూ ఉంటుంది ఈ జీవితాలన్నీ. నిజమే, అంతా బాగానే ఉంది. కానీ మనం ఇంకా ఏదో తెలుసుకోవాల్సి ఉంది. ఇలాంటి తపనతోటి గత 30 సంవత్సరాల నుంచి నేను ఆలోచన ప్రారంభమైంది. జ్యోతిష్ శాస్త్రంలో వచ్చి 40 ఏళ్ళైనా గత 30 సంవత్సరాల నుంచి వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఏదో రకం సరికొత్త నిర్ణయాన్ని మనం కనిపెట్టాలి. ఒకప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఆ తర్వాత సెల్ ఫోన్ అనేదాన్ని కనిపెట్టారు, హాయిగా మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత ఆ సెల్ ఫోన్లో మరికొద్ది డెవలప్మెంట్, అడ్వాన్స్ డెవలప్మెంట్ వచ్చి ఇదంతా తేలిగ్గా పైనే అట్లా తాకితే స్పర్శిస్తూ వచ్చాయి ఆండ్రాయిడ్ ఫోన్లు. దాని తర్వాత నుంచి ఏ పేపర్ కావాలన్నా 5 నిమిషాలు దాన్ని ఆ పేపర్ని ఫోటో తీసి పెట్టేస్తే కోట్ల మైల దూరంలో ఉన్నా సరే వెళ్ళిపోతుంటుంది, సెకండ్స్లో వెళ్ళిపోతుంటుంది. అలాంటి కనుక ఆ తర్వాత ఇటు మాట్లాడే వ్యక్తి అటు కనపడుతూ, అటు మాట్లాడే వ్యక్తి ఇటు కనపడుతూ వచ్చాయి. చూడు, సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఎన్ని రకాల కొత్త వచ్చాయి. మరి శాస్త్రంలో లేవా? ఈ జ్యోతిష్ శాస్త్రంలో లేవా? అది కనిపెట్టాలని 30 సంవత్సరాల నుంచి ప్రయత్నం. ఆ 30 సంవత్సరాలు నేను చేసిన ప్రయత్నం అలా 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 వస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు, సప్తసూర్య మహాయాగాల దగ్గర నుంచి విమాన ప్రమాదాలు అని, దాన్ని ఎక్కువ విమాన ప్రమాదాలను హైలైట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఈ విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. మయన్మార్లో ఒక 3 రోజుల క్రితం అయింది. మొన్న హైదరాబాద్లో ఒక విమానం వస్తూ దాదాపు 150 మంది దాకా ప్రయాణికులు ఉన్నారట. ఆ పైలట్ గారు ఏం చేశారంటే కో పైలట్ గారికి ఇచ్చారు. ఈ పైలట్ గారు దించపోయి అటు దించాడు, పోయింది, లోపలికి పోయింది. ఎంత అదృష్టవంతులు. మరొక విమానం హైదరాబాద్లో 250 మంది తీసుకొని ఎయిర్ ఇండియా విమానం బయలుదేరిపోతున్నదో, ఏదో ఎయిర్ ఇండియా ఏదో కంపెనీ నాకు గుర్తులేదు, వ్యవస్థ వారిది. చిన్న పక్షి వచ్చే రెక్కలు ఆ విమాన రెక్కలు దూరింది. అది చాలా పెద్ద పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ విధంగా విమాన ప్రమాదం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకప్పుడు లేని ప్రమాదం ఇప్పుడు జరుగుతున్నాయి. ఒకప్పుడు విపరీతంగా లేని ఎండలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఒకప్పుడు ప్రజల్లో భయం లేనటువంటిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇవన్నీ చూస్తుంటే కాలచక్రం గరగర తిరిగేటువంటి కాలచక్రంలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి? ఈ సృష్టి అంతటికి మూలం ఎవరు? మనకు తెలియని ఏదో ఒకటి ఉంది, అదే దానికి కారకులు ఎవరు? ఈ విశాలమైన విశ్వం అంతా ఆవహించి ఉంది. ఈ విశాల విశ్వంతో ఆవహించి ఉన్నటువంటి వెనక నడిపే రథ సారథి ఎవరు? అసలు ఆ సూర్యమండలం ఏమిటి? చంద్రమండలం ఏమిటి? గ్రహమండలాలు ఏమిటి? శనిగ్రహం ఏమిటి? శుక్రుడు ఏమిటి? ఇక్కడ కూర్చొని లెక్కలు వేసి ఈ గ్రహం అక్కడ కనబడుతూ ఆ గ్రహం ఇక్కడ వస్తూ ఇది అటుపోతుందంటే ఖచ్చితంగా టైంకి వచ్చి కూర్చుంటున్నాయి. అసలు ఇదంతా ఎవరు నేర్పారు? సూర్యుడికి 10 రోజున గ్రహణం పడుతుంది ఇన్ని గంటలకనే కింద క్యాలిక్యులేషన్ వస్తే ఖచ్చితంగా ఆ సమయానికి గ్రహణం వచ్చి తీరుతుంది. కొన్ని కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉంది, మనం వెళ్ళలేనటువంటి చోట అక్కడ ఈ చంద్రుడికి ఇన్ని గంటలకి గ్రహణం పడుతుంది. అది సంపూర్ణ గ్రహణమా లేక పాక్షిక గ్రహణమా? అలాగే సూర్యుడి గ్రహణం పడుతుంది, ఇది సంపూర్ణమా? ఇది ఇండియాలో కనపడుతుంది, పాకిస్తాన్లో కనపడదు, లేకపోతే లండన్లో కనపడుతూ ఇండియాలో కనపడదు. ఇవన్నీ ఎవరు నేర్పారు? ఈ గణితం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ సృష్టి ఏమిటి? దీని మీదే నా 30 సంవత్సరాల కృషి. ఒక్కోసారి మనసులో ఆలోచన చేస్తూ ఉంటా, భోజనం చేస్తూ ఉంటాను. నా శ్రీమతి పక్కన కూర్చొని చెబుతుంటుంది, ఎక్కదు, నా పని నేనే. ఒక్కోసారి ఏదో ఆలోచనలో ఉంటా, భోజనం చేసిన తర్వాత పప్పు కూర సాంబార్ అని వేస్తాం, ఇంకా తర్వాత పెరుగు మజ్జిగ వేసుకోవాలా, అయిపోయిన చేతులు కడుక్కు వెళ్ళిపోతాం. అంటే భోజనం చేసేటువంటి సమయంలో మనస్సు అక్కడ లేదు, మనస్సు ఏదో సాధించాలని దాని మీదే ఉంది. అప్పుడు అక్కడ ఏం కనబడదు,
భోజనం అయిపోయిందని చేతులు కడుక్కుంటాం. ఇట్లా పలుమార్లు జరుగుతుంటుంది. ఒక విశేషం చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. నేను డైలీ లైవ్ షోకి వచ్చే ముందుగా లాల్చీ వేసుకొని మామూలు లోపల బొట్టు పెట్టుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఏదో ఫ్యాన్ గాలి కూర్చున్నారంటే ఈ జుట్టు అంతా రేగిపోతుంది. మళ్ళీ లోపల నుంచి దువ్వెన తీసుకొని అక్కడ అంత పెద్ద వేరే అద్దం ఉంది. అది ఎప్పుడు ఈ సోఫా నుంచి ఆ సోఫాలోకి ఆ సోఫా నుంచి మార్చుకుని ఉంటా. ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలో తలదూకుండే అలవాటు. అలాగే ఆ తలదూకునే ముందు ఒక అరగంట ముందుగా ఒక చెక్క ఉంది. అంత చెక్క అంటే హార్డ్ బోర్డ్, అది కుర్చీలో కూర్చొని రాసుకోవడానికి ఉపయోగపడేది. ఒక విషయం చెబితే మీరు ఆశ్చర్యపోతారు. నా పరిశోధన ఎలా ఉన్నది అంటే 30 సంవత్సరాల పరిశోధనలో ఇటీవల బాగా తలదూకులను కొంచెం బయటకు వచ్చేటికి బాగా గాలి కొట్టేసింది. గాలి కొట్టడంలో చెదిరిపోయింది. అప్పుడు మళ్ళీ ఏం చేశారా, ఆ అద్దం పెట్టుకుని తలదూకోవాలా. ఈ అద్దాన్ని సోఫాలో పెట్టి నిలబడి ఇలా తలదూకుంటా. నేను అద్దం తీసుకురాలే, ఈ కొయ్యి ఉంది విడను, అది తెచ్చి సోఫాలో పెట్టి తీసుకొని దూకుంటున్నా. ఎవరైనా చూస్తే వీడు ఫూల్ అనుకుంటారు నన్ను. నా శ్రీమతి అక్కడ కూర్చొని చూస్తుంది. ఎంత పిచ్చిన భ్రమ, అద్దంలో కూర్చొని దూకోవాల్సిన బదులు మరి దాంట్లో దూకున్నాను. ఇలా మా దూకున్నాడు ఏం చేస్తారు కొంతమంది, ఇలా దూక్కుంటారు, ఇలా అంటారు, అలా అంటారు. ఇది అద్దంలో అయితే ఆ చెక్కలో ఏం కనబడుతుంది, మన ప్రతిబింబం కనబడుతుందా? బట్ నాకు కనపడింది, మీరు నమ్మరు. నాకు ఐ హ్యావ్ సీన్ మై ప్రతిబింబం అందులో. చక్కగా చూసుకున్నాను. వెంటనే వచ్చి అక్కడ అద్దం పెట్టావా లేకపోతే హార్డ్ బోర్డ్ చెక్క పెట్టావా అని ఇటు చూసాను. చెక్కదని. చెక్కలో ఎలా దూకుంటున్నావు అని. ఏమైనా నాకు కనపడింది. ఏం కనపడింది? నా ప్రతిబింబం కనపడింది, దూకున్నాను. సింపుల్గా సమాధానం చెప్పా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనసు చేసేటువంటి లగ్నం, మనసు దేని మీద అయితే మనం లగ్నం చేస్తామో అక్కడ ఏమైనా కనపడుతుంది మీకు. ఆ పరంపరలో ఆ లగ్నం చేసేదాన్ని మనసును స్థిరంగా ఉంచేదే మనకు అవసరం. అలా అలా చేస్తూ సప్తసూర్య మహాయాగాల దాకా వచ్చాం. సప్తసూర్య మహాయాగాల్లో చాలామంది, దాదాపు ఒక 275 మంది సప్తసూర్య మహాయాగాల కోసంగా డబ్బులు కూడా కట్టారు. వారికి విభూతులు ఇంతవరకు ఇవ్వలే. వారు అనుకుంటారు ఇంకా విభూతి రాలేదండి అని. ఇక అసలు విషయం ఇంకా ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ముందుకి వినటానికి ప్రయత్నం చేయండి. కేవలం విభూతి అనేటువంటిది భస్మం. 7 మహాయాగాలు చేసినటువంటి ఒక్కొక్క మహాయాగంలో అంత భస్మం వచ్చింది. 7 మహాయాగాలకి అంత టోటల్గా మహా కలిపితే ఒక 8 నుంచి 9 కేజీల భస్మం వచ్చింది. అంటే చక్కగా ఉన్నటువంటిది. వీటంతా మహాశాంతి యాగంలో తడిపి తర్వాత కొన్ని అంతా చేసిన తర్వాత కొంత కొట్టుకొని పోవడంతో 5 కేజీలు. ఈ 5 కేజీల భస్మాన్ని అంతమందికి పంచాలి. దానికోసం ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో పాలు ఉంటాయి, ఒక చుక్క మజ్జిగ వేస్తాం, అదంతా పెరిగైపోతుంది. ఆ తర్వాత మళ్ళా ఆ పెరుగు నుంచి అంత ఒక చుక్క వేస్తే మళ్ళా పెరిగైపోతుంది. కనుక ఇలాగే ఈ భస్మాన్ని వేరే భస్మంలో కలుపుతూ ఆ ఏర్పాటు చేస్తూ 5 నిమిషాలు మీకు పంపించవచ్చు చాలామందికి. కానీ నా మనసు ఆగలే. ప్రజలకు ఏదో చేయాలి, తపన 30 సంవత్సరాలు ఇచ్చి. అదే ఆ తపనే లలితాదేవి. లలితాదేవి కూర్చొని ఉంటుంది. ఒక కాలు మడిచి ఒక కాలు కిందకు ఉండదు. మన ఆ ఫోటోని లలితాదేవి ఫోటోగా చూస్తుంటాం. కనుక లలితాదేవి మఠం వేసుకో ఉంటుంది. లలితా సహస్రనామం అంటూ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతి ఒక వేద సంపద, విజ్ఞాన సంపద, ఒక విజ్ఞాన గని. అలాంటి విజ్ఞాన గణతో లలితా సహస్రం అనేది ఒక స్తోత్రం కాదు, ఆ తల్లి యొక్క దేవి రహస్యాన్ని చెప్పేటువంటి ఒక శాస్త్రం. అలాంటి శాస్త్రాన్ని మనం చదువుకుంటున్నాం. కానీ అనేక మంది కొన్ని తప్పులు దొరికిగా చదివేవారు ఉంటారు. ఇవి రహస్యనామాలు. ఈ రహస్యనామాలలో మన కష్టాలన్నీ పోగొట్టడానికి ఎన్నో రకమైనటువంటి అంశాన్ని అందులో నిక్షిప్తం చేసి ఉన్నాయి. ఆ నిక్షిప్తం చేసి ఉన్నటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళాలి. అందుకే మనం చెప్పే 85, 86, 87 3 నామాల్లో అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరం ఉంది.
ఆ 3 నామాలలో పంచదశి మహామంత్రం ఉంది. ఆ పంచదశి మహామంత్రమే అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరం అయితే అమ్మవారి యొక్క ఆత్మ అంతా కూడా శ్రీచక్రము. ఆ శ్రీచక్రంలో దేవతలుగా ఉండరు, అన్ని గీతలుగా ఉంటాయి. ఆ శ్రీచక్రంలో బయట ఉండేది త్రైలోక్య మోహన చక్రమని, ఆ తర్వాత సర్వేశ పరిపూర్ణ చక్రమని, సర్వ సంక్షోభణ చక్రమని, ఈ విధంగా ఉంటూ ఆ తల్లి మధ్యలో ఎక్కడో పరివేష్టితురాలై ఉంటుంది. ఆ విధంగా పరివేష్టితులైన ఆ తల్లిని సరైన సమయంలో మనం భక్తితో ఆరాధించి ఆ విద్యను తెలుసుకోవాలి. అదే శ్రీ విద్య. ఏంటి విద్య ఏమిటి అని మీరు అనుకోవచ్చు. వేదశాస్త్ర ప్రకారంగా పురుష దేవతలను ఆరాధించాలంటే ఆ బీజాక్షరాలు ఉంటాయి, వాటిని మంత్రాలు అని అంటారు పురుష దేవతల్ని. అదే స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి బీజాక్షరాలని మంత్రాలు అంటారు, విద్య అంటారు. పురుష దేవతల్ని మంత్రాలు అంటారు, స్త్రీ దేవతని విద్య అంటారు. ఆ విద్యలో కూడా శ్రీ విద్య. శ్రీ విద్య అంటే ఏంటి? శ్రీ అంటే లక్ష్మీదేవిని వస్తుంది, పార్వతీదేవిని వస్తుంది, సరస్వతీదేవిని వస్తుంది. ప్రతి వారికి ఏంటి? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే లక్ష్మీదేవి కావాలి. ఆ లక్ష్మీదేవి మనకు రావాలి, మహాలక్ష్మి. ఆ తర్వాత మన శౌర్యం, మన పరాక్రమం, మన బుద్ధి, మన తెలివితేటలు, మనకున్నటువంటి ఆకర్షణలు, మన ఆలోచించే విధి విధానాలు, ఇవన్నీ కూడా మహాకాళి. కాళి అనగానే నాలుగు తెలుసుకునే కాళి అని అర్థం కాదు ఇక్కడ. టైం ప్రకారం మన ఆలోచనలు ఇవన్నీ రావాలి అంటే ఏంటి? సరైనటువంటి విజ్ఞానం అంటూ మనకు ఉండాలి. అది సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ ముగ్గురు ఒక 3 శక్తులు, త్రిశక్తులు. ఈ త్రిశక్తులుని అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఈ త్రిశక్తులు నడిపించే ఆదిపరాశక్తి. ఆ శక్తి సృష్టికి మూలం. అలాంటి శక్తిని మీ అందరికీ అందించాలన్నదే నా చిన్ని తపన. చూస్తున్నారు కదా, ఇది అసలైనటువంటి లలితాదేవి. ఈ లలితాదేవి ఈ పటాన్ని నేను రూపురేఖలతో ప్రింట్ చేయించి 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక 10 లక్షల కాపీ వరకు ఉచితంగా ఇవ్వాలన్నదే నా తపన. ఈ జన్మలో మంచి పని చేస్తే మరో జన్మలో మంచి స్థితి వస్తాయి. మరొక జన్మ ఉన్నా లేకపోయినా ఈ జన్మ హ్యాపీగా గడిచిపోవాలి. అందుకే దీన్ని రకరకాలుగా అంతకుముందు ఒకసారి చూపించడానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఈ విభూతులు ఎందుకు పంపలేదు అంటే ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఎవరికైతే దాదాపు ఉన్నారో వీరందరికీ ప్రతి ఒక్కరికి కొరియర్లో ఒక 20-30 ఇలాంటి కాపీలు విభూతులు అవి పంపిస్తే వారందరికీ ఉచితంగా ఇస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వీలైనంత వరకు మీరే కంగారు పడకండి. అందరికీ వచ్చే మార్గం నేను అన్వేషిస్తున్నా. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఈ అమ్మవారి యొక్క శిరస్సుకి వెనక పక్కన దళాలు ఉంటాయి. శ్రీచక్రంలో ఉన్న దళాన్ని కొంచెం పెంచాను ఇక్కడ. మామూలుగా శిరస్సు పక్కనే అంటే త్రైలోక్య మోహన చక్రం లోపల ఉన్నటువంటి సర్వేశ పరిపూర్ణ 16 దళాలు ఉంటాయి. ఈ 16 దళాలలో ఉండేటువంటి వారు గుప్త యోగినులు అంటారు. గుప్త యోగినులుగా అక్కడ ఉంటారు. ఆ తర్వాత లోపల ఉంటారు రహస్య యోగినులు, అనంగ యోగినులు ఉంటారు. కనుక ఈ చుట్టుపక్కల ఉన్నారు అలాగా ఉన్నారు. గమనించారా? ఇవి మొత్తం 30 ఉంటాయి. ఇవి చంద్రకళా చక్రము. మీకు డైరెక్ట్గా అయితే పుస్తకాలు ఎక్కడ ఉండదు. 30 సంవత్సరాల అనుభవంతో దీని మీద కృషి చేసి 40 సంవత్సరాల జ్యోతిష్యాన్ని రంగరించి కామేశ్వరి, భగమాలిని, నిత్యక్రిణ, బేరిండ, వహినివాస అనేటువంటి దేవతలంతా కూడా ఆ 30 మంది 30 దళాలుగా ఉంటారు. ఇక్కడ అమ్మవారు పద్మాసనంతో కూర్చొని ఉంది, కింద శ్రీచక్రం. ఇవి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరికీ అందించాలనే మా తపన. ఇలాగా అందరికీ నేను పంపబోతున్నాను ఈ విభూతులు ఇచ్చిన వారందరికీ కూడా. కనుక వారు వాటిని వారి బంధుమిత్రులకు అందరికీ ఉచితంగా ఇవ్వండి. ఇక రెండవది ఆగస్టు 7వ తేదీ ఒక చంద్రగ్రహణం ఉంది, సంపూర్ణ చంద్రగ్రహణం. కనుక ఆ సంపూర్ణ చంద్రగ్రహణం శ్రవణ నక్షత్రంలో పడుతుంది. ఆ శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత ఈ తల్లిని ఏ విధంగా పూజ చేయాలనే విషయం అంతా చెబుతూ ప్రత్యేకంగా మీ అందరికీ వివరణ ఇస్తూ ఈ లోపల శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం,
ఉభయ గోదావరిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాలు. ఈ జిల్లాల్లో నాకున్నటువంటి అనేక మంది శిష్యగణం ఉందా కనుక వారి ద్వారా కొన్ని ప్రత్యేక తావుల్లో ఇచ్చి ఇవన్నీ ఉచిత పంపిణీ చేస్తున్నాను. సరే, కొంతమందికి చాలామంది అనుకుంటారు ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరకవు. దీన్ని చాలామంది ఏం చేస్తారంటే ఇలా మడిచేసి మాకు కొరియర్లో పంపించండి అంటారు. అలాంటి వారికి నేను ఒక మాట చెప్తున్నా, వద్దు. కొరియర్లో దీని యొక్క స్వరూపం మారిపోతుంది. కొరియర్ పంపాలంటే కనీసం 50 రూపాయల నుంచి 60 రూపాయలు అవుతుంది కొరియర్. దీన్ని చేసే తీరా అక్కడికి పోయిన తర్వాత మీకు 50 రూపాయలు అండి, పెద్ద కష్టం కాదండి, మేము పెట్టుకుంటామండి అంటారు. వద్దు, అలాంటి స్థాయిలో వద్దు. మీకు ఇది ఏదో ప్రకారంగా అందే విధంగా ఒక మాస్టర్ ప్రణాళిక తయారు చేస్తున్నా. ఎక్కడ ధనాస్తో చేస్తున్నటువంటి కాదు, ఇది భక్తిభావంతో చేస్తున్నది. కనుక మీరు 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొరియర్లో దీన్ని ఇక్కడి నుంచి అక్కడ తెప్పించుకొని తడిసిపోయి బాధపడేదానికంటే కూడా మీకు చేరులో దీనితో కలుపుతూ అద్భుతమైన సమాచారం 30-40 రూపాయలు ఎక్కడో ఒక చోట ఉందంటే తెచ్చుకున్నారంటే ఈ మొత్తం ఫోటోతో వచ్చేస్తుంది. మరి కొరియర్లో తెచ్చుకోవడం అర్థమేమా మరొకటి నయమా? దీని మీద ఒక లోతైన విశ్లేషణ ఏమిటి అంటే, అమ్మ పద్మ అడిగాగా, లోతైన విశ్లేషణ. ఇది అసలైనటువంటి లలితాదేవి ఫోటో. మీరు చాలామంది అనుకోవచ్చు, గురువుగారు దీన్ని నెట్లో పెట్టేసి మేము డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకుంటాం. ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఒక 50 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు వద్దు, అంత దూరం వద్దు. అవి ఒక్కోసారి వ్యాపార లావాదేవీలు చేసేటంటారు, దాన్ని ఏదో ప్రకారంగా చేసేస్తారు. కనుక ఇది 1-2 కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఎంతోమంది తపనతో ఆర్తితో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వీరందరికీ నేను పంపించబోతున్నాను. ఈ ఎవరికైతే విభూతులు అనేటువంటి వస్తాయో వారికి కేవలం ఒకటే కాదు, వారికి కొరియర్లో ఏదో ప్రకారంగా వారికి వచ్చే ఒక 10, 15, 20 వచ్చాయనుకోండి, వాటిని జాగ్రత్తగా వారి యొక్క బంధుమిత్రులందరికీ ఎంత చక్కగా ఇది డిజైన్ చేయబడిందంటే, మొదటిసారి డిజైన్ చేసిన తర్వాత ప్రింట్ అయింది, నాకు నచ్చలే, ఆ డబ్బు వేస్ట్ అయిపోయింది. మళ్ళీ రెండవసారి దాన్ని ఆల్టర్ చేసి మళ్ళీ ప్రింట్ చేయించాను, నాకు నచ్చిన కోణంలో రాలేదు, మళ్ళీ ప్రింట్ చేయించా. ఇది 5వసారి, ఇంకా తప్పదు అనుకొని 5వసారి ఈ తల్లి సాక్షాత్కరించింది. ఇది అసలైనటువంటి లలితాదేవి ఫోటో. మిగతా ఉన్నవి లలితాదేవి కానే కావు. అంటే పద్మాసనం వేసుకొని కొన్ని చోట్ల ఉంటాయి, ఆ కొన్ని చోట్ల ఉన్నటువంటి అమ్మవారి దగ్గర చిలక ఉంటుంది, లలితాదేవి దగ్గర చిలక ఉండదు. కంచి కామాక్షిదేవి ఫోటోని తీసుకొచ్చి లలితాదేవిని వేసేస్తారు. కనుక ప్రేక్షకులు బాగా గమనించండి. ఈ విభూతుల కోసం వెయిట్ చేస్తున్న వారికి మరొక వారం నుంచి ప్రారంభం అవుతుంది. తొందరపడకండి. నేనేం కోటీశ్వరుని కాదు, ఆర్థికంగా నిలదొక్కున్నా కాదు, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నేను జైలు ఏం కట్టకపోయింది, పోతూ నేను కట్టకపోవడానికి నాకు కావాల్సిన ప్రజలు, అభిమానులు, వారి అండదండ ఉంటే చాలు. కనుక ఆ ప్రజల అభిమాన అండదండల కోసంగా పాకులాడుతున్న ఏకైక సిద్ధాంతిని గార్గే సిద్ధాంతి. కనుక మీ అందరూ సముచితంగా ముందుకు వెళ్ళాలి అంటే సమస్యలు అంటూ ఉన్నాయి. ఆ సమస్యలకి లలిత స్తోత్రంలో ఇది సాహస్రిక రహస్యము అంటారు. ఈ లలిత సహస్రం ఉంది ఒక సాహస్రిక రహస్యం. ఆ సాహసిక రహస్యంలో దేనికి ఏది ఎలా ఉపయోగించాలి అనేది మనకు తెలియాలి. ఊరక గబగబగబ అర్థం లేకుండా చదివేస్తారు. అర్థం లేని విద్య వ్యర్థం. అందుకే ఈ అమ్మవారి రూపానికి వెనక ఉన్నది పంచదశి మహామంత్రం. ఆ పంచదశి మహామంత్రమే చాలా గొప్పది. ఆ పంచదశి మహామంత్రం ఏదో పుస్తకాలు చూస్తున్న 15 బీజాక్షరాలు కదా అని హడావుడిగా చదువుకుంటే లేదు, అది గురుముఖంగా రావాలి. నేను తప్పకుండా కొన్ని ప్రాంతాలలో నా సమయాన్ని వెచ్చించి ఖర్చులకు వెనకాడకుండా నేను వస్తాను మీ అందరి దగ్గరికి. ఆ రోజు రండి, ఒక టైం టేబుల్ లాగా చెప్పేస్తాను. మీ అందరూ వచ్చారనుకోండి, ఒక్కొక్క బీజాక్షరాన్ని నేను నా ఉచ్చారంతో చెప్తుంటా, మీరంతా పలకండి. కేవలం పలకటమే కాదు, ఆ ఉచ్చారణ చేసే సమయంలో దానికి సపరేట్గా ఆ 15 బీజాక్షరాలకి పంచదశి మహామంత్రానికి ప్రత్యేక ముద్రలు ఉన్నాయి. ముద్రలు అంటే అనేక రకాల ముద్రలు ఉంటుంటాయి. త్రైలోక్య మోహన చక్రము, సర్వేశ పరిపూరక చక్రము, సర్వసంఘన చక్రము, ఆ ముద్రలు వేరు. ఈ 15 బీజాక్షరాలకు ఉన్నటువంటి ముద్రలు వేరు. ఇది ముద్రా జ్యోతిష్యం.
మీ సమస్యలన్నీ కూడా కడతీర్చడానికి ఆ తల్లి ఏదో విధంగా నా మనసులో ఈ ప్రకారంగా చేయవయ్యా బాబు అని చెప్పడంతో ఈ స్థాయికి వచ్చా. కానీ ఇది ఎప్పుడో 4-5 మాసాల క్రితమే రావాల్సింది. చాలామంది ఏందో గార్గే సిద్ధాంతి యాగం చేశాడండి అనుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది బండలు వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ బండలు తిరిగి వాళ్ళకే తగులుతున్నాయి కూడా, నాకేం తగలటలే. కానీ నేను చెప్పేది మాత్రం ఒక్కటి, మీరందరూ నేను చెప్పే 4 మాటలను వింటున్నారు. ఈ తల్లిని మీ దగ్గరికి తీసుకుని వస్తాను, మీ అందరికీ ఉచిత పంపిణీ చేయిస్తాను. రకరకాల చిన్న పాకెట్లో పెట్టుకునే సైజులతో సహా అవన్నీ కూడా పెట్టుకోండి. ఆ తల్లి ఏ విధంగా ఎప్పుడు ఎలా అర్చించాలి, పూజించాలి అది తెలుసుకోవాలి. హడావుడుకు శ్రీమాత శ్రీ మహారాజు సింహాసంచితగ్నికుంట సంభూత దేవకార సముద్ర అనేవాళ్ళు ఉన్నారు. వద్దు. ఈ మొత్తం ఒక విష్ణు సహస్రనామాన్ని 100 సార్లు చదివేదానికంటే ఒక శివ సహస్రనామం ఒక్కసారి చదువుతున్నాడు. ఒక శివ సహస్రనామాన్ని 100 సార్లు చదివేది కంటే లలితా సహస్రం ఒక్కసారి. నేను చెప్పే మాట కాదు, అది శాస్త్రంలో ఉన్నటువంటి విషయం. అలాంటి లలితా సహస్రనామంలో ఎక్కడా కూడా వచ్చిన నామే తిరిగి రిపీట్ కాదు, చిట్ట చివరి లలితాంబిక అని వస్తుంది. కనుక అమ్మవారి యొక్క స్థూల స్వరూపం, సూక్ష్మ స్వరూపం, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకొని ఈరోజు కాళేశ్వరి గారు అబ్బాయికి విద్య రావటం లేదు, అమ్మాయికి వివాహం కావటం లేదు, అనేక దోషాలు ఉన్నాయి. ఏ దోషాలకి ఏ విధంగా అనేదంతా కూడా చాలా నీట్గా చెప్తూ మీరు ఓపిక పట్టండి. విశాఖపట్నం అవతల విజయనగరం శ్రీకాకుళం అంటాం, ఏ ఫోటోలు మాకు ఎలా వస్తాయండి, మాకు చాలా కుగ్రం ఉండి అందరికీ వచ్చే ఏర్పాట్లు నేను చేయబోతున్నాను. దానికి ఒక టైం అంటుంటారు. ఆ టైం ఎప్పుడంటే ఆగస్టు 7వ తేదీ తర్వాతనే దీనికి సంబంధించిన పూజా విధానం మీరు మొదలు పెడుతున్నారు. కాకపోతే ఈ రాగానే ఒక చిన్న ఫోటో కనుక ఫ్రేమ్ కట్టించుకుంటారు, దీన్ని ఇలా మడిచేసి అలా చేసి ఒక పేపర్లో పెట్టి కొంచెం దెబ్బతింటుంది. దీన్ని అతి జాగ్రత్తగా స్వీకరించాలి. నేను ప్రత్యేకంగా ఈ ప్రింట్ అయ్యేటప్పుడు దగ్గరే కూర్చున్నా, ఆ మిషన్ దగ్గరే కూర్చున్నా. ఆ మిషన్ దగ్గర కూడా కూర్చున్నప్పుడు ఆ మిషన్ దగ్గర పనిచేసేటువంటి వాడిని శుచిగా స్నానం చేశారా బాబు, తలస్నానం చేశారా, ప్రశాంతంగా ఉండు. మధ్యలో ఎక్కడన్నా మూత్రానికి వెళ్ళవలసి వస్తే అన్ని రకాల ఏర్పాట్లు చేయించిన తర్వాత ప్రింట్ అయినాయి. ప్రింట్ అయిన తర్వాత నా కార్లు అతి జాగ్రత్తగా తీసుకొచ్చారు. వాటిని ఇంకా కారు నుంచి కూడా దించలే, ఇవి రాత్రే వచ్చాయి. కనుక వాటిని ప్రత్యేక స్థానంలో ఉంచి మీ అందరికీ మరొక వారం రోజుల తర్వాత వీటిని శాస్త్రీయంగా నాకు తెలిసిన రీతిలో పూజా కార్యక్రమాలు, పూజాధికారి చేయించి దీంట్లో కేవలం ఒక ఫోటోని మీరు అనుకోకూడదు. దీంట్లో ఒక శక్తి, ఒక భావనా శక్తి, అలాంటి భావనా శక్తిని అందించాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 8 వేదంలో 8 ఉపనిషత్తుల్లో అమ్మవారిని గురించి చెప్పింది. యజుర్వేదంలో, ఋగ్వేదంలో, అధర్వణ వేదంలో అవన్నీ వివరాలని మీకు అందిస్తాను. నా శాయశక్తుల నాలో ఉన్నటువంటి దీనికి సంబంధించిన నాలెడ్జ్ సబ్జెక్ట్ అంతా మీకోసం ధారాదత్తం చేయబోతున్నా. కనుక మీరందరూ కొంతమంది సప్తసూర్య మహాయాగాల్లో మనీ పే చేసిన వారు ఉంటారు, వారందరికీ మరొక 10 నుంచి 1 by 1 అందరికీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఆ విభూతిని ఎలా చేయాలా, భస్మాన్ని రోజు పూసుకోవటమా ఏమిటా అని సస్పెన్స్. పూసుకుంటే 10 రోజులు అయిపోతుంది, దాన్ని ఏం చేయాలా, మళ్ళా గుర్రాహు చండాలయోగం ఎప్పుడో జరుగుతుంది, అంతవరకు ఈ భస్మాన్ని దగ్గర పెట్టుకోవాలి. ఇలాంటి అద్భుత విశేషాలతో మీ అందరికీ చెప్పుకుంటూ రేపటి కార్యక్రమంలో మరిన్ని మంచి విశేషాలు, ఈ సాహస్రిక రహస్యం, లలితాదేవి రహస్యమే నిత్వాహం నోక్తవా అంతే నా చాన్యత, హయగ్రీవుడు అగస్త్యుల వారికి చెప్పే రహస్యాలు నా నోటి వెంట రేపటి నుంచి మీరు వినబోతారు. తప్పకుండా వినండి. ఏమా? ఓకేనా? సిద్ధాంతి గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించుకుని మా స్టూడియోకి వచ్చి మా కాలస్యక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించడమే కాకుండా ఎన్నో మంచి విషయాలు అందించినందుకు ధన్యవాదాలండి. ఇక ఇది నాటి గార్గేయం కార్యక్రమం. నమస్తే.